హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దీనికైతే ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ వచ్చేసి 4.5 lakh per annum అయితే ఉంటుంది. అండ్ అమెజాన్ కంపెనీ వాళ్ళైతే మనకి ఫ్రీ ల్యాప్టాప్ ప్లస్ వైఫై అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో వీడియో అనేది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే, సో జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బయర్ అబ్యూస్ L3 BLR 2024. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు కంపోజ్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ అక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్ అనమాట. సో ఇక్కడ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి రాయటం అండ్ మాట్లాడడం అయితే కంపల్సరీ మంచిగా రావాలి అండ్ పర్ఫెక్ట్గా రావాలి. సో ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా ఆ స్కిల్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో ఇదైతే బేసిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్ లాజికల్లీ. సో ప్రాబ్లమ్స్ అనేది లాజికల్గా అనలైజ్ చేసే ఎబిలిటీ అనేది కూడా ఉండాలి. అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. యాక్టివ్, సో యాక్టివ్గా ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్, స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, సో టైం మేనేజ్మెంట్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి షిఫ్ట్స్ చూసుకుంటే రొటేషనల్ అనమాట. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్. సో షిఫ్ట్స్ అనేది రొటేషనల్. సో మనకి ఇక్కడ 3 to 4 months అయితే షిఫ్ట్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ వీక్లీ ఆఫ్ వచ్చేసి 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 5 day వర్కింగ్ వీక్ అనమాట. 2 holidays వీక్ ఆఫ్స్ అనేది ఉంటుంది. సో ఈ వీక్ ఆఫ్ కూడా ఎవ్రీ 3 to 4 months అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో అమెజాన్ అనేది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. ఎవ్రీ ఎంప్లాయర్కి ఈక్వల్ ఆపర్చునిటీ. సో జెండర్ ఇంకా ఏది చూడదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్సలెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అని. ఒక ప్రాబ్లం వస్తుంది, దానికి సాల్వ్ చేసే విధంగా స్కిల్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా రాయడం అనేది అండ్ చదవడం అండ్ ఫ్లూయెంట్గా మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చి ఉండాలి. సో ఇదైతే జాబ్ డిస్క్రిప్షన్. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనమాట. సో ఇక్కడ మనకి నేను రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది కెమెరా, సో వాళ్ళే యూస్ కెమెరా పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లీజ్ క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి కెమెరా అనేది ఆన్ అయ్యి మన ఫోటో అనేది క్లిక్ అవుతుంది. సో ఇలా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని ఇచ్చారు. సో దాని ప్రకారం అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది, సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ప్లేన్ ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో మీరు ఈ జాబ్ని ఎలా ఫైండ్ చేశారు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఎలా ఫైండ్ చేశారో దానిపైన అయితే క్లిక్ చేయండి ఆప్షన్స్ పైన. సో జాబ్ బోర్డ్సా లేకపోతే సోషల్ మీడియా, సో ఇలా అయితే ఆప్షన్స్ అనేది ఉన్నాయి. సో పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ నేమ్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మనం ప్రజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి, మంత్, డే అండ్ ఇయర్ కూడా. సో జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్, సో మీరు ఇండియన్ అయితే ఇండియన్, ఇంకా వేరే అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. దాని ప్రకారం అయితే మీరు క్లిక్ అనేది చేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు డిసెబిలిటీ అని కూడా ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేయగానే మీరు డిసెబిలిటీ అయితే ఎస్ అయితే నో అయితే నో ప్రెస్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ మనకి సిటీ కూడా సెలెక్ట్ చేసుకో, కరెంట్ సిటీ, మీరు ఏ సిటీ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అంటే హైయెస్ట్ డిగ్రీ అనేది ఇక్కడ పెట్టాలి. అండ్ 10th అయితే 10th, మీరు 10th కంప్లీట్ అయితే 10th, 12th అయితే 12th అండ్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఇయర్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ టైప్, సో ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, సో మంత్ వైజ్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఆర్ యూ కరెంట్
ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే ఎస్ అయితే నో అయితే నో అని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ నోటీస్ పీరియడ్, మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేకపోతే 15 డేస్కి, లేకపోతే మంత్కి, లేకపోతే 60 డేస్ తర్వాత జాయిన్ అవుతారా అని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఆప్షన్స్ అనేది ఇస్తారు, దానిపైన సెలెక్ట్ చేసుకొని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్ శాలరీ, సో మీ కరెంట్ మంత్ శాలరీ కూడా మీరు ఎంత విత్డ్రా చేసుకున్నారో మంత్లీ శాలరీ అనేది ఇండియన్ రూపీస్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా కరెంట్లీ, మీకు బ్యాక్లాగ్స్ ఇంజనీరింగ్లో పరంగా కానీ 10th కానీ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఇక్కడ మనం ఆప్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారం ఎస్ అయితే నో అయితే నో అని పెట్టండి. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ బిజినెస్ రిక్వైర్మెంట్, సో వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ పరంగా మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎస్ అయితే నో అయితే నో ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి షిఫ్ట్స్ వర్క్ చేయాలనుకుంటే ఎస్ అయితే నో అయితే నో. సో ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్, సో వేరే లొకేషన్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారా, ఎస్ అయితే నో అయితే నో. సో ఇలా మనకి ఈ ఆర్ యూ విల్లింగ్ టు బీ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వియా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్, సో ఈ జాబ్ అనేది టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే వర్క్ అనేది ఉంటుంది. సో మీరు విల్లింగ్ టు వర్క్ అయితే ఎస్ అయితే నో అయితే నో ప్రెస్ చేయండి. సో ఇక్కడ పాన్ అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు పాన్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్, ఎస్ అయితే నో అయితే నో ప్రెస్ చేయండి. అండ్ ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్తో వర్క్ అవుతున్నారు, ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే నో అయితే నో. అండ్ రెజ్యూమే ఇక్కడ ఫైల్ ఇచ్చారు, సపోర్ట్ ఫార్మాట్ వచ్చేసి డాక్యుమెంట్, ఇక్కడ పీడిఎఫ్, టెక్స్ట్ సైజ్ వచ్చేసి మ్యాక్సిమం అయితే 3 MB అయితే ఉండాలి. అండ్ ఫోటో కూడా సపోర్టెడ్ ఫార్మాట్ వచ్చేసి సైజ్ అయితే 4 MB ఉండాలి. సో మీకు అన్నీ అగ్రీ అవుతే ఇక్కడ బై క్లిక్కింగ్ యూస్ కెమెరాస్, ఇక యూస్ కెమెరా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఫోటో అనేది క్లిక్ అవుతుంది. సో ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే అన్నీ కన్ఫర్మ్ అయినట్టు. సో కిందికి స్క్రోల్ చేయగానే ఇలా మనకి సో ఇలా అనేది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేశాక సో ఇక్కడ ఆరెంజ్ బాక్స్ అనేది కనిపిస్తుంది కదా, సబ్మిట్ అని. సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇలా మనం అమెజాన్లో అయితే సో మీకు మెయిల్ అయితే వస్తుంది, మీరు షార్ట్ లిస్ట్ అవుతే మీకు ఇలా ఎగ్జామ్ ఉంటుంది అని, నెక్స్ట్ ప్రాసెస్ అని. సో వెయిట్ చేయండి, అప్లై చేశాక మీకు కంపల్సరీ మెయిల్ అనేది వచ్చేస్తుంది.